అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఒక పెద్ద వార్త రాబోతోంది. ఈ వార్త వల్ల మీరు చాలా సంతోషపడబోతున్నారు. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు అప్పుడే పూర్తిగా దీనిలోని వివరణ అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా మీరు చేసుకోవలసిన పరిహారాల గురించి, ఈ వార్త విన్న తర్వాత మీరు సంతోషపడాలి అంటే ఈ పరిహారాలని మీరు తప్పక పాటించాల్సిన అవసరత కూడా ఉంటుంది. కాబట్టి వాటన్నిటి వివరాలను చివరి వరకు చూసి తెలుసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని ఇతరులతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. వృషభ రాశి, ఈ యొక్క వృషభ రాశి వారికి డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉంది అనే విషయాలను ముందు తెలుసుకుని ఆ తర్వాత వారికి సంతోషపడేటటువంటి వార్త ఏ విధంగా రాబోతోంది అనేది చూసేద్దాం. ఈ డిసెంబర్ మాసం 2024 సంవత్సరంలో వృషభ రాశి వారికి శని 10వ ఇంట్లో, బృహస్పతి మొదటి ఇంట్లో, రాహువు 11వ ఇంట్లో మరియు 5వ ఇంట్లో కేతువు అనుకూల స్థానాల్లో ఉండడం జరుగుతుంది. 1వ 6వ గృహాధిపతి శుక్రుడు వరుసగా 9వ మరియు 10వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఈ నెలలో మీరు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసిన అవసరత కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక విషయాల మీద మీరు మరింత ఆసక్తిని పెంచుకోవడం కనిపిస్తుంది. ఈ విషయంలో మీరు ప్రయాణం చేయవలసి ఉంటుంది. కుజుడు శక్తి గ్రహం, అంతేకాకుండా 7వ మరియు 12వ గ్రహాలకు అధిపతి. ఈ తిరోగమన కదలిక కారణంగా మీరు కుటుంబంలో మరియు ముఖ్యంగా ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాలలో కొంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కుజుడు 7వ మరియు 12వ ఇంటికి అధిపతి. అంతేకాకుండా డిసెంబర్ 2024 7వ తేదీ నుండి 24 ఫిబ్రవరి 2025 వరకు కూడా తిరోగమనంలో ఉంటాడు కుజుడు. మీరు మీ కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాలలో సమస్యలను ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉండటం వల్ల ఈ కాలంలో కొత్త పెట్టుబడులు లాంటివి అస్సలు పెట్టకండి. అలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే చాలా మంచిదని సలహా ఇస్తున్నారు జ్యోతిష్య నిపుణులు. ఈ కాలంలో తిరోగమన కదలికల కారణంగా మీరు శక్తి మరియు ఉత్సాహంలో చాలా తక్కువగా నీరసించి ఉంటారు. అంతేకాకుండా మీ సంబంధంలో ఉద్రిక్తత కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే ఉన్న చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారేటటువంటి అవకాశాలున్నాయి. దానివల్ల కుటుంబ మరియు జీవిత భాగస్వామితో వివాదాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు మరింత సన్నద్ధంగా ఉండడం అవసరం. అంతేకాకుండా విషయాలన్నీ కూడా సజావుగా సాగడానికి మరియు మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకోవడానికి చాలా ప్రణాళికలు వేసుకోవాల్సి ఉంటుంది. గురువు యొక్క తిరోగమన కదలికలో మీరు కొన్నిసార్లు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు మీకు నష్టాలని చవిచూసే విధంగా పరిస్థితులని తీసుకురావచ్చు, లేదా ఒక రకమైన ఇబ్బందుల్లో పడవచ్చు. ముఖ్యంగా వ్యాపార రంగంతో అనుబంధమున్న స్థానికులకు భాగస్వామ్యం మరియు సంబంధాలలో సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. స్థానిక వ్యాపార విషయాలలో మిశ్రమ ఫలితాలను కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక డిసెంబర్ 15, 2024 తర్వాత సూర్యుడు 4వ ఇంటికి అధిపతిగా ఉంటాడు. అంతేకాకుండా 8వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి మీరు వారసత్వ రూపంలో పరోక్ష వనరుల నుంచి ప్రయోజనాలను పొందేటటువంటి అవకాశంతో పాటుగా, అంటే మీకు వారసత్వ రూపంలో రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు మీకు రావడం వల్ల మీరు సంతోషం పొందుతారు. అంతేకాకుండా మీకోసం ఎక్కువ ఖర్చు చేయటం ద్వారా మీరు ఇబ్బందుల్లో కూడా పడే అవకాశం ఉంది. అంటే మీకు వచ్చేటటువంటి డబ్బుని పొదుపు చేసుకోవటం చాలా అవసరం. సూర్యుని యొక్క కుటుంబ స్థానం కారణంగా మీ కుటుంబంలోని వ్యక్తులతో మీ సంబంధంలో మీరు కొంచెం ఇబ్బందుల్ని ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మీరు మీ పెద్దలు లేదా తండ్రితో సంబంధాలలో సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరత అనేది కనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అని చెప్పి చెప్పబడుతోంది. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక మీరు చేసేటటువంటి, అంటే ఈ వృషభ రాశి వారు చేసేటటువంటి ఉద్యోగ వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో ఎన్నో రకాల సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. పనిభారం ఎక్కువగా ఉండటమే కాకుండా ప్రథమార్థంలో కొంతకాలం వేరే స్థానంలో పనిచేయాల్సిన అవసరత కనిపిస్తుంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మీ పై అధికారులతో, సహోద్యోగులతో మంచి చక్కటి సంబంధాలు కొనసాగించటం చాలా అవసరం. ఉద్యోగ విషయంలో ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే అవి విఫలం కావడం కానీ లేదా అనవసరమైనటువంటి సమస్యలకు దారితీసేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి సూర్యుడు, గురువు, శని గ్రహాలకు సంబంధించిన కొన్ని పరిహారాలు చేయటం మంచిది. ఇక ఆర్థిక విషయాలకు వచ్చినట్లయితే కనుక ఈ మాసం అనేది చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంది. అయితే చివరి 2 వారాల్లో భారీగా ఖర్చులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మీరు చేసేటటువంటి షాపింగ్ కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడానికి ప్రయత్నించడం చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాసంలో పెట్టుబడులు పెడితే
మీ లాభాలు నష్టాలుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో తొందరపడి లేదా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిదని చెప్పబడుతోంది. వ్యాపారస్తులు ఎవరైతే ఈ వృషభ రాశిలో ఉన్నారో వారికి ఈ యొక్క డిసెంబర్ మాసంలో పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారానికి సంబంధించిన పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా లేదు. మీ ప్రవర్తన వల్ల మీరు కొన్ని అవకాశాలను కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైన మాటలు, వాగ్వాదాలకు దూరంగా ఉండండి. ఈ నెలలో భాగస్వామ్య వ్యాపారాలు చేయకపోవటమే మంచిది. మీ వ్యాపార భాగస్వామ్యులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల మీకు ఆర్థిక నష్టాలు కూడా ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఎవరైతే ఈ వృషభ రాశిలో ఉన్న విద్యార్థులు ఉన్నారో ఈ నెల 2వ భాగంలో చదువులో మంచి ప్రగతి ఉంటుంది. అయితే బద్ధకంగా ఉండి చదువును వాయిదా చేయకూడదని, అంటే వాయిదా వేయకూడదని సలహా ఇవ్వబడుతోంది. ఇలా చేయటం వల్ల పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. బుధుని గోచారం ఈ నెలంతా 7వ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ చదువు విషయంలో ఇతరులు సహాయం కోరేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా అవసరమని చెప్పబడుతోంది. ఇక అదే విధంగా మనం పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కనుక గురువు అనుకూలంగా లేకపోవటం వలన ప్రధానంగా గురువుకు పరిహారాలు చేయటం మంచిది. దీనికోసం ప్రతిరోజు లేదా ప్రతి గురువారం గురు స్తోత్ర పారాయణం చేయటం లేదా గురుమంత్ర జపం చేయటం చేయాలి. దీంతో పాటుగా గురు చరిత్ర పారాయణం చేయటం వల్ల కూడా గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గి మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇక అంతేకాకుండా చదువుకోవడానికి తగిన సౌకర్యాలు, అంటే వారికి అవసరమైన పుస్తకాలు లేదా ఇతర చదువుకు సంబంధించిన సామాగ్రి కానీ ఇవ్వటం లేదా వీలున్నప్పుడల్లా ఉచితంగా విద్యాబోధన చేయటం వల్ల కూడా గురువు శుభ ఫలితాలు ఇస్తాడనమాట. ఇక మీరు కేతువుకి, రాహుకి కూడా పరిహారాలు చేయటం చాలా మంచిది. ఈ పరిహారాల ప్రభావం మీపై చాలా వరకు కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది, నెగిటివ్ ఇంపాక్ట్ ని తగ్గిస్తుంది, మీకు జరగాల్సిన చెడుని దూరం చేస్తుంది. కేతు స్తోత్ర పారాయణం చేయటం ద్వారా కూడా, మీకు గణపతి స్తోత్ర పారాయణం చేయటం ద్వారా కూడా కేతువిచ్చే చెడు ప్రభావం తగ్గిపోతుందన్నమాట. ఇక అదే విధంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. గురు ప్రభావ అనుకూలంగా ఉండదు కాబట్టి పెట్టుబడులు పెట్టడం వల్ల ధన నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ లేదా ఇతరుల చేతిలో మోసపోవటం కానీ జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పబడుతోంది. ఈ విధంగా మీరు పరిహారాలు చేసుకోవటం చాలా మంచిది. దీంతో పాటుగా ఈ వృషభ రాశి వారు చేయవలసినటువంటి పరిహారం విషయానికి వచ్చినట్లయితే, మీరు ప్రతి గురువారం రోజున బాబా గుడికి వెళ్లి అక్కడ ఒక 11 మంది పేదలకు మీ చేత్తో చిల్లర దానంగా ఇవ్వండి. అలా చేయటం వల్ల మీకొచ్చేటటువంటి చెడు ప్రభావాలు చాలా వరకు తగ్గి ఆర్థిక ఇబ్బందులు మరియు ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు. తద్వారా మీరు ఒక శుభవార్తను వింటారు. అదేంటి అంటే, మీకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ వార్త మీరు వినడం ద్వారా మీ యొక్క ప్రమోషన్ వల్ల మీరు ట్రాన్స్ఫర్ కూడా పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అలా ప్రమోషన్ కమ్ ట్రాన్స్ఫర్ ని మీరు వద్దనకుండా తీసుకోండి. అలా తీసుకోవడం ద్వారా మీరు ప్రమోషన్ తో పాటుగా మీరు ట్రాన్స్ఫర్ అయి వెళ్లేటటువంటి ప్రదేశంలో మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరి చూశారు కదా, వృషభ రాశి వారు వినబోయేటటువంటి ఆ శుభవార్త ఏంటి అనే విషయంతో పాటుగా వారు చేసుకోవలసిన పరిహారాలు ఏంటి అనే విషయాన్ని కూడా. మరి మీది వృషభ రాశి అయితే వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి. తద్వారా మేం పెట్టే ప్రతి వీడియోని ముందుగా మీరే చూడగలుగుతారు.